హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అయితే ఇవైతే గవర్నమెంట్ జాబ్సే అండి. సో మనకి ఏంటంటే 10th క్లాస్ అర్హతతో అది కూడా మంచి శాలరీ స్టార్టింగ్ 18,000 నుంచి ఇచ్చి అదర్ బెనిఫిట్స్ మనకి చాలా ఉంటాయి. టీఏ ఇలాంటివన్నీ ఇస్తూ మనకి శాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ కాంపిటీషన్ కూడా అయితే ఉండదు. సో అయితే ఖచ్చితంగా అప్లై చేయాలనుకున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, మీకు యూజ్ కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో ఆ సపోర్ట్ అయితే చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి, ఎందుకంటే వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు కూడా యూజ్ అవుతాయి. సో ఒకటి రెండు వీడియోస్ చూశాక నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇందులో ఎలాంటి ఫోర్స్ అయితే లేదు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిస్ప్లే అని ఇచ్చారు. జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2. సో పే స్కేల్ ఎంత ఇచ్చారు? 18,000 నుంచి 42,000 అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5 అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది అండ్ ఎస్టీ వాళ్ళు బ్యాక్లాగ్ ఒకటి ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి అంటే నాన్ క్రీమీ లేయర్ ఉంటారు కదా, వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అని ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఏజ్ చూడండి, 1/6/2024కి ఏజ్ అనేది ఎంత ఇచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎస్సి విత్ 6 months ఫుల్ టైమ్ ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్. సో మనకి ఖచ్చితంగా 10th క్లాస్ క్వాలిఫై అయ్యి 6 months ఫుల్ టైం ఫైర్మ్యాన్ అనేది కోర్సు చెయ్యాలి. అది కూడా ఎక్కడ? ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో చెయ్యాలి. సో అదొకటి, అది కూడా స్టేట్లో మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో వాళ్ళకి ఒక స్టేట్కి ఒక ఫైర్మ్యాన్ ట్రైనింగ్ కోర్స్ సెంటర్ అయితే ఉంటుంది. సో ఆ స్టేట్ సెంటర్లో మాత్రమే చేస్తేనే ఆ సర్టిఫికేట్కి అనేది వాల్యూ అనేది ఉంటుంది. సో అది కూడా చూడండి ఇక్కడ, కాబట్టి ఇది ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లోనే చేయాలంటున్నారు. సో మనకి డిస్టెన్స్ లెర్నింగ్, కరస్పాండెన్స్, పార్ట్ టైం కోర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. సో కొంతమంది చూడండి డిస్టెన్స్లో చేస్తారు, కరస్పాండెన్స్లో చేస్తారు, పార్ట్ టైం కోర్స్ అనేది చేస్తారు కదా. సో వాళ్ళైతే విల్ నాట్ బీ యాక్సెప్టబుల్ అని అయితే చెప్పారు. మేమైతే యాక్సెప్ట్ చేయము. ఫుల్ టైం మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ అవ్వాలి 6 months అని అయితే చెప్పారు. సో ది క్యాండిడేట్ షల్ ప్రాసెస్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్ విల్ నాట్ బీ యాక్సెప్టబుల్. సో ఇక్కడ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. హెవీ వెహికల్ మోటార్ ఉంటుంది కదా, దాని యొక్క లైసెన్స్ ఒరిజినల్ మాత్రమే ఉండాలి. ట్రైనింగ్లో మీకు ఇచ్చిన లైసెన్స్ అనేది నాట్ బీ యాక్సెప్టబుల్ అని ఇచ్చారు. సో మనకి 6 months ట్రైనింగ్ ఇస్తారు కదా గవర్నమెంట్ కాలేజ్లో. ఆ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనకి లైసెన్స్ అనేది ఇస్తారు. సో అదైతే యాక్సెప్టబుల్ కాదు. ఆఫ్టర్ మీ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఓన్గా నేర్చుకొని ఇది ఓన్గా సంపాదిస్తారే ఆ లైసెన్స్ మాత్రమే యూజ్ అవుతాయని అయితే వీళ్ళు క్లారిటీగా చెప్పారు. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ ఉంటుందో, లైసెన్స్ కూడా ఉంటుందో అలాంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో అది కూడా 10 vacancies. అండ్ మనకి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటి, అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారో చూద్దాం. 29 years ఇచ్చారు మనకి. ఎవరికి? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 34 years. ఫర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 32 years. సో అడిషనల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, చిల్డ్రన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ది సో ఇవంతా ఇచ్చారు. 5 years అని ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో ఓబీసీ వాళ్ళకి 32, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 34, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 29 years. అది ఎక్స్పీరియన్స్ చూడండి, మినిమం మనకి 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రియల్
ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బీ ఆఫ్టర్ అక్వైరింగ్ అబోవ్ మనకి ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 6 months ట్రైనింగ్ అయిపోక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలని అయితే అడుగుతున్నారు. సో పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఆ 6 months ట్రైనింగ్ అవుతారు కదా, సో ఆ ట్రైనింగ్ అయితే మేము ఇందులో కన్సిడర్ చేయము. సో మీరు వేరేగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని అయితే అడుగుతున్నారు. సో అది బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకునేది చేయండి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇచ్చారు. సో ఒకసారి అయితే చదవండి. సో అండ్ నెక్స్ట్ మనకి రిజర్వేషను ఇవంతా ఇచ్చారు. ఒకసారి అవి కూడా మీరు చదవండి. మనకి కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వన్స్ సబ్మిటెడ్ విల్ నాట్ బీ చేంజ్డ్. మీరు అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. ఒక్కసారి సబ్మిట్ చేశాక మళ్ళీ దానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని అయితే వాళ్ళైతే చెప్పేశారు. సో అది అండ్ మనకి శాలరీ కూడా చూడండి 18,000 నుంచి 42,000 అయితే ఇచ్చారు. అండ్ బేసిక్ పే ప్లస్ వీడిఏ అండ్ పర్క్స్ ఇలాంటివన్నీ అంటే అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 3కి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అంటే ఒక ఎగ్జామ్ పెడతారు. ట్రేడ్ టెస్ట్ అంటే మీకు ఫైర్మెన్ ట్రైనింగ్ అంటే మోటార్ వెహికల్ ట్రేడ్ అంటే మీకు ఎలా ట్రైనింగ్ అయ్యారు, అసలు ఎలా మీరు వెహికల్ అనేది వదులుతున్నారు, సో ఇలాంటి టెస్ట్ అనేది పెడతారు. సో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అండ్ మీరు ఈ ట్రేడ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే అవ్వాలి. ఆన్లైన్ టెస్ట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ అపేర్ ఫ్రమ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. సో మనకి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది కదా, ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఫర్ వెహిక్ విల్ బీ ప్రొవైడ్ ఇన్ ద అడ్మిట్ కార్డు. సో మనకి తర్వాత ఏం ఎగ్జామ్ అది ఎగ్జామ్కి ఏం చదవాలి ఎలాంటివి తర్వాత అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెడతారు. సో అవంతా ఒకసారి అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో ఒకవేళ మీకు కనుక ఈ జాబ్కి ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మంచి జాబ్ ఆపర్చునిటీ. మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మంచి శాలరీ 40K నుంచి 18K నుంచి 42K వరకు అయితే ఇస్తున్నారు. జస్ట్ ఎస్ఎస్సి 10th క్లాస్ కంప్లీట్ చేసి 6 months ట్రైనింగ్ అయి ఉంటే వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్తో మీరైతే ఈ జాబ్ అయితే కొట్టేవచ్చండి. చాలా ఈజీ, చాలా మంచి బెనిఫిట్ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.